1.0 అంటే అధికారంలో ఉన్నప్పుడు కార్యాలయాలు దగ్ధం చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే మన మీద కేసులు పెట్టిన వాళ్ళని కిడ్నాప్ చేసేసి కేసులు విత్డ్రా చేసుకునే విధంగా బెదిరించటం. ఇది 2.0 ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చేసేదాన్ని 1.0 అంటారు, అధికారం లేనప్పుడు చేసేదాన్ని 2.0 అంటారు. దీన్ని మనమే అర్థం చేసుకోవాలి. అందుకని అసలు అరెస్ట్ చేసింది భువనేశ్వరీదేవి గారిని అన్నందుకు కాదు, కార్యాలయం మీద దాడి చేసిన కేసులు కూడా కాదు. ఒక ప్రభుత్వం అధికారంలో ఉండగా నువ్వు పిటిషనర్ని కిడ్నాప్ చేసి ఆయన్ని బెదిరించి పైపెచ్చి వాడు దళితుడు, ఇక మేమే దొరికాం ఈ మహానుభావులందరికీ. మీరు ఒక మాట అన్నారు, భువనేశ్వరీదేవి గారిని అన్నప్పుడు సతీమణి బయటకు వచ్చి మాట్లాడిందా రామారావు గారు అని. అవును, సతీమణి రాలా, సతీమణులు రాలా. అవును, అలాగనే నందిగం సురేష్ గారికి ఏ సతీమణి రాలా. మీరు సతీమణులు కనుక రమ్మంటే సతీమణులే వస్తారు, సతీమణులు రారు. వీళ్ళు చేసినది ఘాతుకం మామూలండి. ప్రజాస్వామ్యంలో 2 శాల్తీలండి, కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఆ సామాజిక వర్గం మీద దుర్మార్గమైన దాడి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఏడ్చటానికి కారణభూతులయ్యారు. ఆయన ఏడుస్తుంటే దానిని ఆనందంగా పండగ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సభని ఇది కౌరవ సభ అని చెప్పి ప్రతినిధి చేసి బయటికి వెళ్లే విధంగా చేశారు. యుద్ధం చేసే పరిస్థితికి తెచ్చారు. ఆఖరికి లోకేష్ గారు కూడా గన్నవరం సభలో చాలా తీక్షణంగా మాట్లాడిన పరిస్థితి తెచ్చారు. నేను ఇందాకనే మా ఊర్లో సెంటర్లో మాట్లాడుతుంటే ఓ సాధారణమైన తెలుగుదేశం కార్యకర్త అండి సంతోషం వ్యక్తం చేస్తే, అన్న భువనేశ్వరీదేవి మా అమ్మ అన్న అంటున్నారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి భువనేశ్వరీదేవి తల్లి. ఎవడు తల్లినంటే ఊకుంటాడండి. రాజకీయాలు ఉండొచ్చు, పార్టీలు మారొచ్చు, విధానాలు నచ్చకపోవచ్చు, మారండి పార్టీలు. మీకు నచ్చిన కండువాలు వేసుకుని ఊరేకండి. ఎవరి మీద దాడి చేస్తారు, ఏం మాట్లాడతారు, ఎలా కిడ్నాప్ చేస్తారు. ఇంకా చట్టం చాలా గౌరవిస్తుంది. ఇందాకేదో మేధావులు ఖండిస్తారు. మేధావులు కాదు, మేధావులు. ఎవడండి ఖండించేవాడు? ఎన్ని గట్స్ ఉండాలండి. దేవిలేని ఉమా, కొడాలి మన అచ్చెన్నాయుడు, రవీంద్ర, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, పట్టాభి, ఇదే బుద్ధ ఇంకన్న మీద దాడి. అననం జరగలేదండి, భయపడలేదంటే. ఎన్ని డిబేట్లు మాట్లాడాం వెంకటకృష్ణ గారు, మీరు, నేను, ఇదే వల్లభనేని వంశీ గారి మీద. అవును, నువ్వు ఎమ్మెల్యేవేనా? అసలు ఎమ్మెల్యే ముసుగులో ఉన్న గ్యాంగ్స్టర్వా? నువ్వు ఎమ్మెల్యేవా? ఏం బగలు తీసావని గన్నవరానికి? ఏ ప్రజాస్వామిక విలువలను నువ్వు కాపాడావని? ఇంకొక ఆయన అంటున్నాడు, ఒక లాయర్ గారు, వల్లభనేని వంశీ గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని. మరి చింతపండు వేస్తూ ఉంటాడు, ఇటుక బిల్లు వేస్తూ ఉంటాడు. కడిగిన ముత్యం అంట. అమ్మకి, అక్కకి, తల్లికి, చెల్లికి, ఒక పవిత్రమైన దేవతకి. అరే భువనేశ్వరీదేవి ఇచ్చిన ఛాయ్ తాగాడయా వల్లభనేని వంశీ. ఆమె పెట్టిన అన్నం ముద్ద తిన్నావయ్యా. ఆ మోము చూస్తే ఎట్లా అనిపిస్తానయ్యా? భువనేశ్వరీదేవి గారి ముఖం చూస్తే శత్రువు కూడా జాలి కలుగుతుందయ్యా బాబు. నేను కూడా రాజమండ్రి సభకి వెళ్ళా, భువనేశ్వరీదేవి గారు పెట్టిన సభకి. ఇన్ని హననాలు చేయబట్టే 151 సీట్లు 11 అయినాయి. కౌరవులందరూ కూడా వధించబడ్డట్టుగా వైకాపా ఎమ్మెల్యేలందరూ కూడా వధించబడ్డారు. ఎవడు భరేస్తాడండి? ఏ ఆడకూతురు, ఒక్క తెలుగుదేశం పార్టీ అంశం కూడా కాదండి ఇది. ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ, నాకు తెలిసి ఏ ఆడబిడ్డ, బిడ్డకు పాలిచ్చే ఏ ఆడబిడ్డ కూడా క్షమించరండి వల్లభనేని వంశీ. అందులో డౌట్ లేదు. అందుకే ఎప్పుడైతే వాళ్ళు ఆ మాటలు అన్నారో ఆ రోజే వాళ్ళ భవిష్యత్తుని ప్రజలు రాసేశారు. కాకపోతే ఎన్నికలు కొద్ది లేటుగా వచ్చినాయి కాబట్టి లేటుగా ఓట్లు వేశారు, కానీ ఆ రోజే డిసైడ్ అయిపోయారు జనం. కాకపోతే ఇప్పుడు వీళ్ళని శిక్షించే క్రమంలో, వీళ్ళ మీద కేసులు పెట్టే క్రమంలో కొన్ని సరే ఆలస్యాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఇంకో రకంగా, కొన్ని ఇంకో రకంగా, ఎక్కడో ఏదో కాంప్రమైజ్ అవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకన్న గారు, ఒకటి ఇందాక మీరు ఏదో చెప్తుంటే నేను ఆపాను, అది చెప్పండి. దాంతోపాటు ఏదో వంశీని టార్గెట్ చేసి వెంటాడుతోంది టీడీపీ అనే తరహాలో కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ నీలి మీడియా, వాళ్ళ కూలి మీడియా వాళ్ళు అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్న ఒక ప్రతినిధి చెప్తుంటే,
వంశీని టార్గెట్ చేసి వెంటాడుతోంది టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచి అని చెప్తున్నారు. వంశీ ఏమో పరారులో ఉన్నాడు కదా ఇప్పుడు దాకా. నా భాషలో చెప్పమంటారా మీ భాషలో? మీ భాష, నా భాష కొద్ది మంచిగా ఉంటుంది. ఎందుకు చేయము టార్గెట్? ఎందుకు చెయ్యం? నేను కూడా అదే అనుకున్నా. ఎందుకు చేయమండి? ఖచ్చితంగా